శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యకర్తలు నాయకులతో. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలు, ప్రధానంగా సామాజిక వర్గాల గురించి ఆయన ప్రస్తావించటం. ప్రజలు ఇంకా కులం గోడలు దాటి రావాలి. ఒక ప్రజలే కాదు, విశ్లేషకులు, ఇంకొంతమంది కుల నాయకులు, వీళ్ళందరూ కూడా ఇంకెంతకాలం కులం అని పట్టుకుని నిలబడతారని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు. సో నిన్న ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పైన మీ రియాక్షన్ సార్? పవన్ కళ్యాణ్ గారు చాలా దమ్మున్న నాయకుడు అనిపించింది నాకు. ఈ ప్రస్తావన ఏ నాయకుడు ప్రస్తావించడం. మీకు ఇక్కడ ప్రత్యర్థులు స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనే అన్నాడు, నామే పడిపోయారు వీళ్ళంతా. అవును, ఆయన్ని కుల నాయకుడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం చేశారు. అవును, దానికి తోడు అందులో ఉన్న కొంతమంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే కొంతమంది కుల సంఘాల నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ చట్టంలోకి లాగడానికి ప్రయత్నం చేశారు. చాలా ఆ చట్టాన్ని ఛేదించుకుని బయటకు రావడానికి ఆయనకు చాలా టైం పట్టింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కులాన్ని ఆయన దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన నేను కుల నాయకుడిని కాదు, నాకు సమాజం అంతా కావాలని పదే పదే చెప్తున్నప్పుడు కులాన్ని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు కాపులకి ఏం చేసేవని అది అదన్నమాట. రెండు రకాల స్ట్రాటజీతో అయితే అటు ఇటు లేకపోతే ఇటు అన్నట్టుగా. ఇది ఆయన నిర్మోహమాటంగా కొండ మొదలుకొట్టాడు. ఇవాళ నేను చాలాసార్లు చెప్తాను, కాపులనే కాదు, ఏ కులమైనా కులాభిమానం ఉండొచ్చు, ఇతర కులాలను ద్వేషించకూడదు. కరెక్ట్. కులం అనేటువంటిది ఆధార్ కార్డు ఆడదని చెప్పి ఉన్నాను. అచ్చంగా అలాగే చెప్పాడు. కులం అనేటువంటిది మన ఇష్టమా, ఎందులో పుట్టాలి ఏట, ఆధార్ కార్డు ఐడెంటిటీ అంతే, ఐడి కార్డులు ఆడితే అంతే. మన ఆధార్ కార్డు ఏంటి, మనం ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ ఉంటాం, ఎక్కడ పుట్టాం, ఏదో అయ్యే ఉంటాయి ఇందులో. అలాగే ఇది కూడా దాన్ని ప్రతి వాళ్ళు ఎదగటానికి వాడుకుంటారు. మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే కులాభిమానం ఉందన్నవాడు దొంగ, లేదన్నవాడు అంతకన్నా మించిన దొంగ. అది పరిమితంగా ఉండాలి. లేదన్నవాడు ఇంకా గజ దొంగ. ఎందుకంటే లేకుండా ఉండదు. ఎంతో కొంత సరే మనోడరా అనుకుంటాం కదా. రైట్. అది శృతి మించితే అది ఉన్మాదం కింద మారంతే. అంతే, కరెక్ట్. అది ప్రమాదం అందరికీ. ఇప్పుడు మనం సాటి మనిషిగా కులాన్నే చూడం. మన పక్కన తెలుగుడు కనిపిస్తే మనం తెలుగుడు అనుకుంటాం బ్రహ్మాండంగా. ఇతర దేశాల్లో కాబట్టి మన ఇండియాడు అనుకుంటాం. అవును. పట్టణంలో కనిపిస్తే మన ఊరోడు అనుకుంటాం, ఊళ్ళో మన ఈదోడు అనుకుంటాం, ఆ వీధిలో మా ఇంటోడు అనుకుంటాం, మా చుట్టాలు అనుకుంటాం, చుట్టాల్లో ఇటు మా ఇంటి పేరటోడు అనుకుంటాం. అలాగనమాట. అంతే తప్ప ఆడికేమైనా ఆశయం కదా. అవును, అది చెప్పాడు ఆయన స్పష్టంగా. మీరు ఇక ఆపండి, నన్ను కుల నాయకుడిగా వేయటండి నాకు వద్దురా బాబు చెప్పాడు. చాలా అంత దమ్ముగా చెప్పగలగాలి. దాన్ని టచ్ చేయడానికి చాలా మంది భయపడతారు కులాలని. ఈ కులమని కదా, సున్నితమైన అంశం కాబట్టి ఓన్లీ కుల సంఘాల నాయకులు వాళ్ళైతే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు ఆ కులం గురించి. అంతేగాని పొలిటికల్గా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా కులాల జోలికి వెళ్ళరు, మాట్లాడరు. దాని గురించి డిప్లొమాటిక్గా మాట్లాడతారు. అవును. ఆ పరిధి దాటి వచ్చి మాట్లాడేది చాలా అందరూ ప్రశంసిస్తున్నారు, ప్రశంసలు అందుకున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు ఈ మధ్య. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నాయకుడికి ఆ మెచ్యూరిటీ ఉంటే ఆ పార్టీ ఏదో నాటికి అనుకున్న లక్ష్యం చేరతారండి. వాళ్ళు చేయాలనుకుని చేయగలుగుతారు. రైట్. సంకల్పం. ఆయన అందుకే అంటున్నాడు, నాకు 1000 మంది కావాల్సి 10 మంది కరెక్ట్గా ఉన్నవాడు కావాలంట. ఒకటైతే నిజం, గతంలో లాగా ఆయన ఎటు కాకుండా దెబ్బ అయిపోయే పరిస్థితి అయితే లేదు. రైట్. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది పొలిటికల్గా. సినిమాల్లోనూ ఫ్యాన్స్లోనూ వేరే. ఇవాళ పొలిటికల్ ఏరియాలో కూడా ఆయనకు స్పేస్ ఏర్పడింది, ఆయనకు ఒక స్థానం దక్కుతుంది, ఇంకా మంచి స్థానం దక్కచ్చు. అది ఆయన ఫాలోవర్స్ ఆయన వెనక్కి లాకుండా ఉంటే ఆయన అనుసరించాలి. అవును. అంతేగాని ఆయన కాళ్ళకే కర్ర అడ్డం పెట్టకూడదు. అదే కదా చెప్తుంది. ఆయన కొన్ని కఠినమైన వాస్తవాలు చెప్పాడు, ఆయన ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అవి అయితే అవన్నీ కూడా చూసుకోవాలి ఎవడన్నా.
అవును. ఊరికే మనం ఏదో ఎదటోళ్ళని అది ఎప్పుడు ఉండాలంటే ఉమ్. వాళ్ళకి నచ్చని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి తీసుకొచ్చి అదే కదా. మళ్ళీ దొంగోళ్ళు దుర్మార్గులు గజ దొంగలు ఉన్నప్పుడు నోరు మూసి కూర్చుని ఉమ్. ఇదేమవుద్దంటే జనాలకు అర్థమైపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళు తాస్తాడు ఎవడన్నా, ఎన్నాళ్ళు కప్పెట్టుకెళ్తారు, ఎవడన్నా ఎన్నాళ్ళు ముసుగు వేసుకుని ఉండగలుగుతారు, ఊపిరాడటం కోసం ముసుగు తీస్తారు తీయాలి కదా, అప్పుడు దొరికేస్తారు. ఉమ్. ఇది మాత్రం చాలా గొప్పగా మాట్లాడండి ఆయన. అంతేకాకుండా చాలా విషయాల్లో ప్రొఫెసర్ గారి విషయంలో కూడా ఉమ్. చాలా పరిణితి చెంది మాట్లాడాడు ఆయన. ఉమ్. సున్నితంగా హెచ్చరించాడు. అవును. కేసులు పెట్టినా ఏం ఉండవు, అరెస్టులు ఉండవు అని చెప్పాడు. కానీ వాళ్ళందరూ ఊరికే ప్రచారం చేసుకున్నారు. ఆయన ప్రచార యావ ఎక్కువ నాగేశ్వరరావు గారికి. ఉమ్. నన్ను ఏదో అరెస్ట్ చేస్తున్నారు, నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎవడన్నా, అసలు వాళ్ళు నీ గురించి పెద్ద ఈ గొడవ అయిపోయిందని థియేటర్ అని చూసుకుంటారు తప్ప అంత ముందాలు పట్టించుకుని ఉంటారు. అవును. అర్థమైందండి. ఎందుకంటే ఆ కార్యకర్తలు సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు చూస్తూ ఉండలేక. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ప్రధానంగా ఫోకస్ ఎందుకు చేశారంటే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి అనగానే కూటమిలో చిచ్చు రావాలి అంటే కులం అనేది ఒక వెపన్. సో అందులో ప్రధానంగా మెజారిటీ కులం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ జనసేన అనగానే కమ్మ కాపు అనే కాంబినేషన్, ఇది డైజెస్ట్ అవ్వనటువంటి కాంబినేషన్ కొంతమందికి. ఇప్పుడు మీరు ఎవరన్నా ఏమన్నా అనుకుని ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అంటే యాక్చువల్గా బీసీ సపోర్ట్ పార్టీ. కానీ కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నమాట వాస్తవం. అవును. అర్థమైందండి. పార్టీ కమ్మ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉండదో తెలియదు, కానీ పార్టీకి మాత్రం కమ్మ సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంటుంది. రైట్. అలాగే జనసేన పార్టీ కాపులు వెన్నుదన్నుగా ఉండాల్సిన పార్టీ, దానికి ఉండరు. కమ్మ సామాజిక వర్గం టీడీపీ వెన్నుదన్నుగా ఉంటారు, కానీ కాపులు మాత్రం జనసేనకు వెన్నుదన్నుగా లేరు. అది నేను కమ్మాడైనా నిర్మాణంగా చెప్తున్నాను. అది నేను ఎగ్జాక్ట్గా అందులో మళ్ళీ చాలా రకరకాల, అందరూ జగన్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాల పార్టీలు వాళ్ళు మాకే కావాలి మేము మిఠాయి పట్టుకొని కొన్ని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా సహించలేని వాళ్ళు ఉంటారు అందులో. కరెక్టే. అర్థమైందండి. ఇది సమస్య. కాంగ్రెస్ ఉందనుకోండి రెడ్లు, లేకపోతే వైసీపీకి రెడ్లు సపోర్ట్ అనేటువంటి ప్రధానమైన వర్గాల సపోర్ట్ వాళ్ళకి. అవును. ఇదంతా ఈక్వేషన్ తారుమారైంది. అవును. ఎందుకంటే టీడీపీకి మొదటి నుంచి బీసీలే అండ. అవును. బీసీలు వెన్నెముక పార్టీ. ఆ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు పార్టీ ఆవిర్భావంలో కమ్మారు అందరూ కూడా స్ప్లిట్ సెరిసాకం ఉండేవారు. కాపులు సెరిసాకం, కాపులు కూడా టీడీపీ వైపు ఉండేవారు. అవును. అర్థమైందండి. గోదావరి జిల్లాలంతా అంతే. అసలు సెరిసాకం పెట్టి మెజారిటీ కాపులు తెలుగుదేశం, బడుగు బలహీన వర్గాలు బీసీలు, కాపులు టీడీపీకి అదే స్ట్రాంగ్ హోల్డ్. యాదవులు, గౌడాసు వీళ్ళందరూ అందులో స్పిట్ వస్తుంది. జనాభా పెరుగుతూ ఉంటారు, నాయకత్వం వస్తుంది. వాళ్ళ కొంతమంది అటు ఇటు చేళ్తారు, వేరే అవకాశాలు వెతుక్కుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద నాయకుడు ఉంటాడండి, యాదవుల నుంచో బీసీల నుంచి అతను దెమ్మ చెక్కలా కూర్చుని ఏమన్నా రానివ్వట్లేదు అనుకో, అక్కడ బీసీలో ఇంకో నాయకత్వం తయారవుద్ది. కరెక్ట్. ఈ పార్టీలో మనకు అవకాశం లేదని ఇంకో పార్టీ వేదిక ఎత్తుక్కుంటాడు. అవునవును. ఎప్పుడో గొప్ప పేర్లు ఎదిగలే కానీ కొంతమంది ఉన్నారు కదా, అప్పుడు అది ఆ పార్టీ గెలిచినప్పుడు అతను ఎస్టాబ్లిష్ అవుతాడు. అలాగే జరుగుతుంది. మొట్టమొదటిసారి 83, 89 వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉన్నారు వాళ్ళంతా. అవును. కాపులు కానీ బీసీలు కానీ. తర్వాత నాయకత్వం ఉంటుంది కదా, వస్తుంది కదా కొత్త నాయకత్వం, అలాగనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ కాంబినేషన్ అనేది చాలా మందికి డైజెస్ట్ కావట్లేదు. మీకు ఇది ఎప్పుడు కలిసే ఉన్నారండి. ఇవాళ నాయకత్వం కూడా కలిసి ఉంది. ఇక్కడ రెండు పార్టీలు కదా సార్. ఇప్పుడు రెండు పార్టీలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో, ఆ రెండు పార్టీలు కలిసి ఉండగా వేరే వాళ్ళకి పని జరగదు అనేటువంటి, ఇప్పుడు టీడీపీని ఎదుర్కోవడమే కష్టం వాళ్ళకి. టీడీపీ ఇప్పుడు డెఫినెట్గా ఒక మేజర్ షేర్ ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా అధికారంలో రావడం ఈజీ వాళ్ళకి. అవును. అలాంటి వాళ్ళకి అగ్నికి ఆయువు తోడైపోయినట్టు జనసేన తోడైపోయేటప్పటికి వాళ్ళని ఎదుర్కోవడం కష్టం కదా వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎలాగైనా స్ప్లిట్ చేయాలి. మన వైపుకి వచ్చినా రాకపోయినా వాళ్ళ వెనకాల ఉండకూడదు. అవును. అది వాళ్ళ ఆలోచన. కరెక్ట్. దానికి ట్రై చేస్తున్నారు. అది ఈయన పడనివ్వట్ల. మీకు ఈయన మేము కలిసే ఉంటామని చెప్పి ఊరుకోకుండా కలిసే ఉండడానికి, వాళ్ళు విడదీయకుండా ఉండడానికి విశేష కృషి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి రుణపడి ఉండాలి. అర్థమైంది మీకు? ఏదో మాట వరుస కనేసి మేము కలిసి ఉంటామండి అని చెప్పేసి ఊరుకోవాలా, బ్లేటెంట్గా చెప్పి ఊరుకోవాలా, మొహమాటం లేకుండా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా
వారానికి ఒకసారి సీరియల్లో వచ్చినట్టు వచ్చి చెప్తున్నాడు ఆయన. అవును. జగన్మోహన్ రెడ్డి 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈయన ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి చెప్తున్నాడు. అంతేందుకండి నాదెండ్ల మనోహర్ గారి గురించి కూడా అన్నారు కదా. అవును. నాదెండ్ల మనోహర్ అంటే ఆయన కాపాడుతారు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆయనే ఉంటాడు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశాడు కదా. అది తప్పు కదా. వాళ్ళు అనవసరంగా ఇప్పుడు అంటే ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలండి. అవును, ఓ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటే కొన్ని త్యాగాలు తప్పదు. అవును, అందరూ కలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అందరూ కలిసే ముఖ్యమంత్రి చేశారు. అంతే కదా మరి. జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్లే చేయలేదు, అందరూ కలిపే చేశారు. అందరూ చేస్తారని అందరూ చేస్తేనే అవుతారు. అందరూ కలిపి మద్దతు ప్రజల మద్దతు కావాలి, కులాల మద్దతు కాదండి. అదే కదా కావాల్సింది. కులాల మద్దతు అనేటువంటిది అదనం. అంతే. ఇప్పుడు చక్కెర పొంగల్ మీద జీడిపప్పు కిస్మిస్లాడిది. అర్థమైందా మీకు? చక్కెర పొంగులు ఉంటేనే కదా చక్కెర పొంగల్ ఉండాలి కదా. అవును. ఆ రైసు బెల్లం గిల్లం అన్ని పాలు అదనమాట. రైట్ సార్. ఏమైనా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు దమ్మున్నవాడని చెప్పేసి అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.